సార్, హ్మ్. మదన్ మోహన్ తన భార్య శాంతి, విజయసాయి రెడ్డి గురించి సంబంధించిన కేసు గురించి అందరికీ తెలిసిందే. అయితే వాళ్ళు రోడ్డు మీదకొచ్చి ఒకరి గురించి ఒకరు వాగ్విదాలు చేసుకుంటూనే ఉంటున్నారు. అయితే దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇదంతా కూడా తన భర్తే భార్య గురించి రోడ్డు మీదకొచ్చి నా భార్యకి ఈ పిల్లలు పుట్టలేదు అని అనేసి అంటున్నారు కదా! దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు సార్ అసలు? యాక్చువల్‌గా విజయసాయి రెడ్డి విశాఖపట్నం ఏరియాకి ఇన్‌చార్జ్‌గా ఉన్నప్పుడు చాలా అన్యాయాలు చేసి, చాలా చాలా అరాచకాలు చేశాడనేది క్లుప్తంగా ఇంకోసారి మనం గుర్తు చేసుకుందాం. అని ఎంతవరకు అరాచకాలు చేశాడనేది లోతుకెళ్తే గాని తెలీదు మనకి. సో, ఆ సందర్భంలో ఈ అమ్మాయి ఎండోమెంట్స్ కమిషనర్‌గా చేస్తున్న శాంతి అనే అమ్మాయితోటి ఇతను ఒకసారి మాట్లాడాడు నాతోటి. మాట్లాడినంత మాత్రాన రంకు అంట కడతారా అని అమ్మాయి ఒక అన్ని వీడియోలు ఎక్కడ చూడగలం? ఒకటి రెండు చూస్తాం. అదేనా? హ్మ్. తర్వాత అతను జర్నలిస్టులని ఇలా తన గురించి ఇలా రేకెత్తించి తన మీద ఈ విధంగా వివాదం పట్టుకొచ్చి తన జీవితాన్ని అల్లరి చేసినందుగా ఒరే గిరి అని చెప్పేసి మహా టీవీ వంశీని ఏదో అన్నాడు. అతను మళ్ళీ సమర్థించుకుంటా ట్రై చేశాడు. అక్కడ లక్ష్మి అనే అమ్మాయి కూడా సమర్థించుకుంటా ఇంకేం చేస్తారు? వాగినప్పుడు వాగేశారు. ఆ వాగటం నేను కూడా చూశాను. చాలా హ్మ్. ఎక్కువ, చాలా డ్రామటైజ్‌గా. జర్నలిస్టిక్ ఎథిక్స్ తెలియవా మీకని మరి వేరే అంటుంది అమ్మాయి లక్ష్మి. జర్నలిస్ట్ ఎథిక్స్ తెలియదు మీకు. నువ్వు ఎంతవరకు కరెక్టు అనేది చూడాలి తప్పితే ఎవడో లెటర్ పంపిస్తాడు. ఇప్పుడు ఎవడో నీ మీద లెటర్ పంపిస్తాడు వంశీకి నీకు ఇది ఉందని. వేస్తావు నువ్వు అది? ఎవడో లెటర్ పంపిస్తాడు నీకు ఒక 5, 6 ఛానల్స్‌కని. నువ్వు వేస్తావా? వేయండి సార్. మరి అటువంటప్పుడు నువ్వు ఇంకొకరి మీద వేసేటప్పుడు చెప్పాలి కదా! నేను దేనికైనా సిద్ధం అన్నాడు వంశీ అన్న అతను తప్పే. తప్పున్నర. నిన్న మొన్న రవిప్రకాష్ వాళ్ళ దాంట్లో ఒక పెద్ద బిగ్గెస్ట్ స్కామ్ గురించి చెప్పాడు. మేమున్న ప్రకారంగా ఈ స్కామ్ జరిగింది. ఇందులో ఎస్బీఐ వాళ్ళందరూ ఉన్నారని చెప్పాడు. అది జర్నలిస్టిక్ ఎథిక్స్ అంటేనే. ప్లస్ ప్రూవ్ చేశాడు అందులో. వీళ్ళ రిపోర్టర్ ఎవడైతే స్కామ్ చేశాడో ఆ స్కామ్ చేసే దానికి ఆధారంగా కూడా ఒక బ్యాంక్, ఫారెన్ బ్యాంక్ అది ఇన్ఛార్జ్ హైదరాబాద్లో ఉంటే వాడికి ఆ అమ్మాయి ఒక కస్టమర్గా ఫోన్ చేసి అది కూడా మనకు వినిపించాడు. ఎక్కడి వరకు పేర్లు కట్ చేసి. అది జర్నలిస్టిక్ ఎథిక్స్ అంటే. మిస్టర్ వంశీ అండ్ లక్ష్మి, వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ నాట్ జర్నలిస్టిక్ ఎథిక్స్. తర్వాత నేను దేనికైనా సమానం. అలాగే నువ్వు రేకెత్తించుకున్న వాళ్ళని ఇర్రంకంతా బయటకు వచ్చింది. ఎవడో చెప్తాడు సడన్గా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఫ్లైట్లో ఎవరో ఒక అమ్మాయి కలిసింది, వాళ్ళిద్దరికి ఏదో ఉంది అంటే నువ్వు వేస్తావా? అందుకని మేము ఎల్లో మీడియా అన్నారు. సో కొన్ని ఆధారాల్లోనే మీరు సేకరించిన తర్వాత మీరు కొంత దాని మీద ఒక స్టడీ చేసిన తర్వాత కొంత R&D రీసెర్చ్ వర్క్ చేసిన తర్వాత ఇది వేయచ్చా వేయకూడదా అని మీకు ఒక ప్యానల్ ఒకటి ఏడిస్తే మీ ఛానల్లో వాళ్ళ యొక్క అప్రూవల్ తీసుకుని వాళ్ళ యొక్క అప్రూవల్ తీసుకుని నేను ఈ న్యూస్ చదువుతున్నాను సుమానాలు. అంతేగాని చాలా నాటకీయతగా ఇతిప్రాసలతో మాట్లాడుతుంటాడు వంశీ. చాలా చాలా తెలివినోడికి లెక్క అనమాట. యూ నో నథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ లెర్న్ జర్నలిస్టిక్ ఎథిక్స్. నేను విజయసాయి రెడ్డి తరఫున మాట్లాడవలసిన కర్మ నకలా ఎవడో కూడా తెలియదు నాకు. అతను వన్ ఆఫ్ ద రైట్ హ్యాండో లెఫ్ట్ బాలో వాట్ ఎవర్ ఇట్ ఇస్ టు జగన్ చేసుకున్నారు. వాళ్ళకి ఏదో పడ్డారు. వాళ్ళ కుటుంబ వ్యవహారాలందరూ బయట పెట్టుకుని మధ్య కారు దిగేమన్నాడట ఎవరన్నా విజయసాయి రెడ్డి. ఇవన్నీ మాకు అవసరమా? స్టేట్ని నాశనం చేశారు. 11 సీట్లు ఇచ్చారు, పోయాడు. అది జగన్ అయితే ఎవరికి కావాలి, చంద్రబాబు నాయుడు ఎవరికి కావాలి, పవన్ కళ్యాణ్ ఎవరికి కావాలి? ప్రజలకు మంచి చేయకపోతే పోతారనేది అది పెద్ద నిదర్శనం. అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడిని బయటికి గంటేశారు 23 సీట్లతో. అది వాళ్ళు బాగా చేయలేదు. ఇప్పుడు ఇక్కడ శాంతి అనేది ఆ మదన్ అనే అతను వాళ్ళ అఫైర్ మనకు అవసరం. అది విజయసాయి రెడ్డిని లింక్ చేస్తే వైఎస్ఆర్సీపీ కొంచెం కథం అయిపోతుంది. అందరిలోనూ ఈడు కూడా ఉన్నాడు అని చెప్పేసి ఓకే. మీ క్రైటీరియా మీ ఎల్లో మీడియా యొక్క దుష్ప్రచారం ఉంటుంది, ప్రోపగాండా అంటారు. ఓకే, అది మీకు జర్నలిస్టిక్ ఎథిక్స్ అనుకుంటే చేయండి. మీరు ప్రూవ్ అవ్వాలి. అతనేమో నాకు ఎవడో తెలియదు. ఎవడే మదన్మోహన్ రెడ్డి? ఆడేవాడు అసలు ఈ జర్నలిస్ట్ గడ్డి ఆడు వీడు అంటే ఎందుకంటాడు? ఎఫెక్టెడ్ పార్టీ అతని జీవితాన్ని మీరు బజార్లో లాగారు. అది అప్పుడు హస్బెండ్ ఏమన్నాడు? మదన్ ఏమన్నాడు? DNA టెస్ట్గా రా అన్నాడు. వస్తాడు. నువ్వు నిజంగా నీకు అన్యాయం జరిగిందా అనుకుంటే నువ్వు దాన్ని కోర్టుకు అప్లై చేసి DNA టెస్ట్ పెట్టమని ఇన్వెస్టిగేషన్ అడగాలి. ఆస్ కోర్ట్. మీడియాలో కాదు, వైఎస్ఆర్సీపీని బ్యాట్ చేయాలనుకుని వెళ్ళి మీడియాను కాదు అడిగేది. ఇప్పుడు నువ్వు లబ్ధి పొందలేదని అర్థం ఏంటి? 2016లో విడాకులు ఇచ్చారంటుంది అమ్మాయి. ఇంకా నాకు పుట్టలేదు అంటావేంటి అని అన్న మొన్న పుట్టాడు. నీకు ఎందుకు పుడతాడు? నీకు విడాకులు ఇచ్చి ఇంకో ఉదయాన్నతో ఎవరితో ఉంటానంటుంది. అతను పుట్టాడు. అతని గురించి ఎవరు చెప్పట్లేదు. అతని గురించో ఇంకొకటి గురించో అమ్మాయి కిలాడీ అయి ఉంటుంది. ఎవడు కిలాడీ కాదు? నువ్వు కిలాడీ కాదు, నేను కాదా? డబ్బులు సంపాదించడం అందరూ కిలాడీలే.
కిలాడి మీద జగత్ కిలాడీలు మనందరం. సో ఆ అమ్మాయిని కిలాడి అంటున్నారు. సంపాదించుకుంటుంది, ఎవరికి ఓపుకుంటే అంత సంపాదించుకుంటారు పాలిటిక్స్లో, అదేవిధంగా బ్యూరోక్రాట్స్లో, అదేవిధంగా ఎంప్లాయీస్లో. ఎవరికి అవకాశం ఇచ్చాడు సంపాదించి. దట్ ఈజ్ ఇండియా. దాన్ని అరికట్టాలంటే సిస్టమ్ మారాలి. వంశీకి అది ఎత్తిప్రాసలతో లేకుండా అతను పాడు చేయడమే నీ ధ్యేయంగా పెట్టుకుని మాట్లాడినట్టుగానే ఉంది. ఎవడైనా సరే ఎనీ ఎడ్యుకేటెడ్ మే నువ్వు ఇచ్చిన రిపోర్టు కానీ, ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు కానీ, లక్ష్మణ మాటలు మాట్లాడు కానీ వింటే ఎలా ఉంటుందంటే, యు ఆర్ ఓన్లీ వాంటెడ్లీ యు ఆర్ ప్రొవోకేటింగ్, యు ఆర్ డూయింగ్ ప్రోపగాండా, నాట్ క్యాంపెయిన్. ప్రోపగాండా అంటే ఒకరికి ఎగ్నెస్ట్గా మాట్లాడేది. వంశీ తెలియకపోతే తెలుసుకో, జర్నలిస్టిక్ ఎథిక్స్ అవి కాదు. ఏబిఎన్ రాయలేదే, ఆంధ్రజ్యోతి రాయలేదే, బిగినింగ్ ఈనాడు రాయలేదే. ఈనాడు అమ్మాయి తరపున నన్ను ఎలాగ నా యొక్క నేమ్ని టార్నిష్ బ్యాడ్ చేస్తున్నారు, అక్రమ సంబంధం ఉంది కట్టని. ఆ అమ్మాయి ఏమైతే ఉందో ప్రెస్లో అదే రాసేది ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా అదే రాస్తుందట. తర్వాత ఇతని చూసి ఇటువంటి ఎల్లో మీడియాలో ఉన్నాయి కొన్ని యూట్యూబ్లో చూసి విజయసాయిరెడ్డి మీద చేసిన బురద జల్లిందంతా. అదంతా నేను ఎందుకు చెప్పలేదంటే అదంతా ఆల్రెడీ చూశారు, కొన్ని వందలు ఉన్నాయి అక్కడ వీడియోలు. నేను ఇప్పుడు ఆ తంతుని ఏ విధంగా చూడొచ్చు అనే దాని మీదటే జర్నలిస్టిక్ ఎథిక్స్. నువ్వు ఏం చేస్తాను నేను రెడీగా ఉంటాను అన్నవే మిస్టర్ వంశీ, దట్ ఈస్ నాట్ కరెక్ట్. కరెక్ట్ కాదు. ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. యూ కెనాట్ డీమ్ ఏ సంబడి యాజ్ క్యారెక్టర్. అది విజయసాయిరెడ్డి కానివ్వండి, జగన్ కానీ, యూ కెనాట్ టర్నిష్ వితౌట్ ఎనీ ఆధారాలు. నీకు అథెంటిక్ అథారిటీగా కరెక్ట్గా ఉంటే అప్పుడు నువ్వు చెప్పాలి న్యూస్ కానీ. లేకపోతే నీ ఛానల్ దాన్ని ఏమంటారు తమిళ్లో కుప్ప ఛానల్ అంటారు. కుప్ప అంటే తొట్టు ఛానల్ కింద అంటారు. ఇఫ్ యు ఆర్ స్పాయిలింగ్ ద నేమ్ ఆఫ్ యువర్ ఛానల్, అంతే కదా. అలాగా అతను దాని తర్వాత ఏబిఎన్ ఇచ్చింది. అది ఏబిఎన్ వీళ్ళంతా కూడా ఒకటే కమ్యూనిటీ, ఒకటే ఎల్లో మీడియా కింద వస్తారు వాళ్ళంతా. సో వాళ్ళు కొంచెం మరి మెయింటైన్ చేశారో లేదో తెలియదు కానీ వాళ్ళు కొంచెం న్యూట్రల్గా మెయింటైన్ చేశారు బిగినింగ్. దాని తర్వాత వాళ్ళు రెచ్చిపోయారు. ఆ మదన్ అన్న అతను ఎవరైనా డబ్బులు ఇచ్చి చెప్పించారేమో, ఎవడు కాదంటాడు. అతను ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయరు? నువ్వు 2016 నీవు పెళ్లి చేసుకున్న అమ్మాయే వాళ్ళు ట్రైబల్ రైట్స్ అంటారు, ట్రైబల్ రూల్స్ ప్రకారంగా పేపర్ రాసుకుని విడాకులు ఇచ్చారు. నీకెందుకు కొడతాడు ఇప్పుడు? ఈ చిన్న లాజిక్ అర్థం చేసుకోరు ఆడియన్స్. నువ్వు ఇన్ని చెప్తున్నావు కదా, 2016లో కానీ మీరు రాసుకుని విడాకులు చేసుకుని నీ దగ్గర ఎందుకు పడుకుంటుంది ఆవిడ తర్వాత పడుకునేది తన డివిన్ రిలేషన్షిప్లో ఉన్నవాడితో పడుకుంటుందో, ఏ సైరెడ్తో పడుకుంటే నన్ ఆఫ్ యువర్ బిజినెస్. కరెక్టా కదా అది? విడాకులు అయిందంటున్నావు, పనులు వాళ్ళ భార్య ఏమంటాడంటే ఒకసారి విజయసాయిరెడ్డికి పుట్టిందంటుంది, ఇంకోసారి కాదంటుంది. నీకెందుకు చెప్పాలి విశ్లేషణ? వన్స్ డైవర్స్ అయిపోయిన తర్వాత నీకెందుకు ఇవ్వాలన్నాను, నీకెందుకు చెప్పాలి ఆవిడ? ఇది ఎవరో చేయించినట్టుగా నేను అనిపించుతున్నాను. ఈవెన్ సంబడీ ఈస్ టెల్లింగ్ లైక్ దట్ వాళ్ళ ఒకప్పుడు ప్రీవియస్ ఎక్స్ హస్బెండ్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు? చిన్న పాప పుట్టాడు, అతని గురించి ఎందుకు బ్లేమ్ చేస్తావు? యూ వాంటెడ్ టు టార్నిష్, యూ వాంటెడ్ టు డీమీన్ శాంతి అనే ఆవిడ ఆఫీసర్ని, అండ్ ఆల్సో విజయసాయిరెడ్డి. ఇది నిజమా కాదా? డిఎన్ఏ నువ్వెవడో అడగడానికి అన్నాను. నీకు ఏమన్నా గ్రీవెన్స్ ఉంటే కోర్టుకు వెళ్తే కోర్టు విల్ ఆస్క్ నీకు ఏ రైట్ ఉంది ఫస్ట్ అప్పుడు అడగడానికి అని అడుగుద్ది కోర్టు. నీకు ఏ అధికారం ఉంది? నీ భార్యను నువ్వు ఎప్పుడో డైవర్ట్ చేస్తావు, నీకేం అధికారం ఉంది చెప్పండి? స్టిల్ ఆవిడ అండర్ గోయింగ్ యువర్ వైఫ్ అంటే పర్లేదు. ఇందులో ఇతను చెప్పేది అంతా కూడా కట్టు కదా. నువ్వు పడుకో, సిగ్గు లేకుండా ఎవడన్నా నా భార్య ఇంకోటితో పెట్టను కదా అంటే చెప్పడం అంతకంటే సిగ్గు ఉందా? ఇక్కడ ఏం కనపడుతుందంటే ఆవిడని బ్యాడ్ చేయడం గురించి. ఆవిడ ఏదో డబ్బులు బాగా సంపాదించుకుని ఉంటుంది. ఆ సంపాదించుకున్న వాళ్ళకి కారణం విజయసాయిరెడ్డి. నాకు వంశాంతరం లేదన్నాడట, నాకు సంతానం లేదన్నాడట. లేకపోతే ఎంత ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకుంటావు, లేదా ఇంకొకరిని ఉంచుకుంటావు. పోయి ఇంకొకటి భార్యని అడగవదా? అందులో ఇతర భార్య కాదు, అతను ఇంకొక ఆవిడతో ఉన్నా కూడా ఆవిడనే ఎందుకు అడగాలి? ఈ సింపుల్ లాజిక్లు చెప్పట్లేదు ఈ వంశీ కానీ ఏబిఎన్ కానీ ఎవరను. వై ఆర్ నాట్ టెలింగ్ దట్? అసలు వాట్ రైట్ హ్యాస్ ఈ గాట్ ఆ హస్బెండ్కి? మిస్టర్ మదన్ అన్న ఆయనకి ఏ రైట్ ఉంది? ఆయనే అంటాడు కదా, మాకిద్దరికి విడాకులు రాసుకున్నాం అంతే వాళ్ళ యొక్క ట్రైబల్ దాని ప్రకారంగా చాలట. ఇది జరిగింది. అంచేత ఇక్కడ శాంతి చెప్పిన దాన్ని మనం ఇంకొక 2 ఆకులు ఎక్కువేసి వాళ్ళ పేరు పాటు చేయకూడదు. ఇది పెద్ద రంకు, పెద్ద కంపు కొట్టే అఫైర్. ఇది చిన్న లాజిక్స్ తోటి ఆడియన్స్ కోసం చెప్తున్నది. ఇది అసలు అతనికి అధికారం లేదు అడగడానికి. అధికారం ఉందని ప్రూవ్ చేసుకుంటే కోర్టుకు వెళ్ళాలి. తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని భర్త కాని భర్త ఆడు ఎప్పుడో భర్త
దాన్ని చేసుకుని ఈ మహా టీవీ కానీ వీళ్ళందరూ కానీ అంత రొచ్చుగా మాట్లాడడం అనేది చాలా తప్పు. పైగా ఇచ్చి ఈ అతను ఇద్దరు కలిసి ఛాలెంజ్ చేస్తారు. ఎలా ఛాలెంజ్ చేస్తారు మీరు? నువ్వు ఉన్నావు, నీ పక్కన ఉన్న అమ్మాయికి నీకు రంగు కట్టాడుకో, ఏదో ఒక యూట్యూబ్లో పెడితే నువ్వు ఎలాగ రియాక్ట్ అవుతావు? కేసేస్తావా? అలాగే కేసేసుకోవాలి నిజంగా రైట్ ఉంటేనే. వినేవాళ్ళకి చెప్పేవాళ్ళకి వినేవాళ్ళు అంటే లోకువ అంచేత ఇష్టం చెప్పేస్తున్నాడు. ఏం మారుతున్నాడు అదే అర్థమవుతం లేదు. అతను ఎప్పటిది విజయశేఖర రెడ్డి ఒరే గిరి అన్నాడు, మన వాళ్ళకి కొంచెం కథలకు వచ్చి ఆ విధంగా ఈ విధంగా నువ్వు ఇలా అయిపోయావు అలాగే అయిపోయావు. దేర్ ఇస్ ఆల్వేస్ నా పాలసీ, దేర్ ఇస్ ఆల్వేస్ టుమారో. మిస్టర్ వంశీ ఆర్ లక్ష్మి ఆర్ మెనీ పీపుల్ హూ ఎవర్ స్పీకింగ్ ఇల్ అబౌట్ శాంతి, ఫర్గెట్ అబౌట్ విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి మీద ఎవరికి అధికారం ఉంటుంది? నీకు నా బిడ్డ పుట్టాడని అంటున్నారు, కాదు కదా అని ఆవిడ వెళ్ళాలి, ఆవిడ కేసేయాలి. మదన్ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు గో అగైన్స్ట్ శాంతి ఆర్ విజయసాయి రెడ్డి. నువ్వు డిఎన్ఏ నువ్వు ఎవరు చెప్పడానికి? నీకు ఏం రైట్ ఉంది? ప్రతి రోడ్డు మీద వెళ్ళి వాటికి ఒరే ఈ బర్త్డే బిడ్డలు వెళ్తూ ఉంటారు, పెట్టిన నీకు ఇది పుట్టాడా అడుగుతాడు, అలా కొడతాడు. ఇప్పుడు ఎవడన్నా మనం పిలిచి నువ్వు మీ అమ్మకి బాబుకి పుట్టావంట, పుట్టలేదు ఏంటి అన్నాడు అనుకో, మరి అలాగన్నందుకే కదా ఆ వల్లభనేని వంశీ బ్యాడ్ అయిపోయాడు. ప్రజెంట్ సీఎంని అలాగన్నట్టుగా మనం తిట్టాం, తిట్టు కాకుండా తిట్టాను నేను. ఒక 5-6 వీడియోస్లో చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మిస్సెస్కి గురించి చాలా బ్యాడ్గా అసభ్యంగా మాట్లాడాడని. అదొక దాల్కో రూల్ వీళ్ళకో రూలునా? చాలా తెలివితేటలు మాట్లాడుతాం అనుకుంటాడు వంశీ. వాట్ యు నో అబౌట్ జర్నలిజం? యా కమ్ టు ద డిబేట్ టు మీ, నాట్ ఇన్ యువర్ ఛానల్, సమ్ అదర్ ఛానల్. లెట్స్ గో టు TV9. ఐ విల్ టీచ్ యూ వాట్ ఈస్ జర్నలిస్టిక్ ఎథిక్స్. నువ్వు ఎవరిని అడిగి ఎలా చేసావు అన్నాను. వాళ్ళ హస్బెండ్కి ఏం హక్కు ఉందని ఆ మాత్రం కంగితించడం లేదు నీకు, డైవర్ట్ చేస్తుందని ఆవిడ చెప్తుంటేనే. ఆవిడ పేరుని పాడు చేసేందుకు యాక్చువల్గా ఆవిడ ఈ ఛానల్ మీద డిఫమేషన్ కేసు వేయాలి. ఈ మధ్యరేఖ విజయసాయి రెడ్డి అడిగితే అతను హీట్ అయిపోతాడు. అది నిజమో అబద్ధమో ఫ్రాడ్, ఆ అమ్మాయికి అతనికి ఏముంది, అది రన్ ఆఫ్ అవర్ బిజినెస్. నీకు ఎవరితో ఎఫ్ఐఆర్ ఉంటుంది, నాకెందుకు? హూ అమ్మాయి, హూ ఇస్ వంశీ, హూ ఇస్ ఏబిఎన్? వాళ్ళిద్దరూ కలిసి ఒక 1000 కోట్లు తినేశారు, అప్పుడు ప్రజాదానం తినేశారు కాబట్టి అడగొచ్చు. నువ్వు అమ్మాయితో సంబంధం ఉంటే నువ్వెవడో అడగడం కన్నాను. హూ ఇస్ మదన్ టు ఆస్క్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ డైవర్స్డ్? నువ్వే అంటున్నావు, ఆవిడే అంటుంది. మీ ట్రైబల్ ప్రకారంగా రూల్స్ ప్రకారం అయ్యిందని. బట్ నవ్ వాట్ రైట్ హ్యావ్ యూ గాట్ దట్ యు ఆర్ లివింగ్ ఇన్ సమ్ అదర్ ప్లేస్ డూయింగ్ PhD ఇన్ USA? మరి నీ నాలెడ్జ్ ఏమైపోయింది? ఎవడో చేయమంటే చేస్తున్నాడు. అది అతన్ని బ్యాడ్ చేయడానికి ఒక పథకం పట్టుకున్నారు. విజయసాయి రెడ్డిని బ్యాడ్ చేసే ఉద్దేశంలో, శాంతి అనే ఆవిడని కూడా బ్యాడ్ చేసే ఉద్దేశంలో, ఆవిడ సంపాదించుకున్న డబ్బులు ఉద్దేశంతో ఇతను ఎవరో చేయమంటే చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. నన్ను అదే అడిగావు కాబట్టి అది చెప్పాను. ఇప్పుడు ఏం జరిగిందో, ఆ అమ్మాయి ఏముందో ఈడేముందో మళ్ళీ నేను ఒక్కి నొక్కాడించిన అవసరం లేదు. ఆల్రెడీ కొన్ని వందలు ఉన్నాయి, అందరికీ రోడ్డు మీద చెప్తారు. మన వాళ్ళు రంగు కంటే చెవులు పైకి వస్తాయి కాబట్టి. అందులోనే ఎవరికన్నా ఎవడు పెళ్ళొద్దు ఎవడన్నా పడుకున్నాడు అనేప్పటికీ చూస్తాడు. నేను అవి చెప్పదలుచుకోలేదు. అసలు హోల్సమ్గా అతను జర్నలిస్టులు తిట్టాడు. ఎందుకు ఎవరు తిట్టాడు? ఎఫెక్టెడ్ పార్టీ అతను. నిజంగా అతను నిర్దోషి అనుకో, నిర్దోషి కాదు, నిర్దోషి కాకపోవడం కాదు, ఒక అమ్మాయితో పట్టుకోవడం దోషం ఏంటి? వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరు బిడ్డను అనాలనుకున్నారు. ఎందుకంటే సింపుల్గా ఎవరు చెప్పలేరు. ఇది నోబడీ హెస్ గాట్ ద రైట్ టు స్పీక్ ఆన్ శాంతి ఆర్ విజయసాయి రెడ్డి. ఏమన్నా మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు ఏమన్నా గొడవ ఉంటే కోర్టుకు వెళ్ళాలి. వాళ్ళు అధికారం ఉన్నవాళ్ళు వెళ్ళాలి. నేను ఇప్పటికీ నేను భర్త అని అన్నాడు బదలన్నాయన, అప్పుడు వెళ్ళొచ్చు. కాదు అంటారు కదా అంతే. ఎందుకంటే ఈ కప్పు విషయం గురించి ఇప్పటితో జనాలు అర్థం చేసుకోండి. నేను చెప్పింది, ఒక అమ్మాయితో ఒక అబ్బాయికి ఎఫ్ఐఆర్ ఉండే బిడ్డ పుట్టాడంటే అది వాళ్ళిద్దరికి సంబంధించింది. మరి ఎవరు చెప్పడానికి? వాళ్ళిద్దరికి ఏమన్నా గొడవ వస్తే నా బిడ్డకు ఆస్తి ఇవ్వట్లేదని ఆవిడ, నా బిడ్డ కాదని అతను అంటే అప్పుడు కోర్టుకు వెళ్ళాలి. అంతేగాని ప్రతి రోడ్డు మీద రోడ్డు మీద పెట్టేశారు. ఇది ఈ పెట్టడానికి కారణం ఇటువంటి ఛానల్సే. ఈ మహా ఛానల్, ఇంకా 5-6 ఛానల్స్ ఉన్నాయన్నమాట, ఇంకా యూట్యూబ్ ఛానల్స్. బట్ నాట్ ఏబిఎన్ వెళ్ళలేదు, ఫస్ట్లో వెళ్ళలేదు, న్యూస్ పేపర్లో కూడా రాయలేదు, ఈనాడు న్యూస్ పేపర్ కూడా రాయలేదు, ఈనాడు దాంట్లో కూడా చెప్పలేదు. ఇంత రాద్ధాంతం అయిన తర్వాత మేము ఇప్పుడు చెప్తారు.